అందరికీ నమస్కారం. 2024లో మీనరాశి జూలై మాసంలో మీనరాశి మాస ఫలితాలు. రాశి అధిపతి గురువు తృతీయంలో ఉన్నాడు. వీళ్ళ కమ్యూనికేషన్ ద్వారా, వీళ్ళ ఆలోచన ద్వారా తృతీయంలో గురువు ఉంటే వీళ్ళు చిన్న చిన్న ప్రయాణాలు, వీళ్ళ ధనం అనేది ఖర్చు అవ్వడము, కొన్ని రకాల ప్లస్లు ఉంటాయన్నమాట. మైనస్లు ప్లస్లు కొన్ని ఉంటాయి. కాకపోతే ధనం అనేది వ్యయం కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు, రవి కూడా ఉన్నాడు. అంటే సౌఖ్యము ఉంటుంది, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. బుధుడు ఉన్నందుకు, చతుర్థాధిపతి బుధుడు ఉన్నందుకు వీళ్ళకున్న క్రియేటివిటీ ద్వారా వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. పంచమంలో బుధుడు ఉంటే చతుర్థాధిపతి పంచమంలో ఉన్నాడు. వీళ్ళకున్న క్రియేటివిటీ వాళ్ళు సాధించుకోగలుగుతారనమాట. మీన రాశి వారికి, మీన లగ్నం వారికి వీళ్ళు ఎప్పుడైతే ఏదైతే మనస్ఫూర్తిగా చేస్తారో వీళ్ళకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్థితిని గమనించి ముందుకెళ్తే మీనరాశి వారు, మీన లగ్నం వారైనా వాళ్ళ జీవితంలో వాళ్ళకి 100% రిజల్ట్ అనేది ఉంటుంది. వ్యయంలో శని ఉన్నందుకు వీళ్ళకు కొన్ని ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఖర్చు పెడతారో వీళ్ళకున్న కర్మలు కూడా తొలగిపోతాయి. రాశిలోనే రావు ఉన్నాడు కాబట్టి కొన్ని ఫీలింగ్స్ కూడా ఉంటాయి. సప్తమంలో కేతు ఉన్నందుకు ఫ్యామిలీ లైఫ్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడైతే వీళ్ళు జీవితంలో వీళ్ళు అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు వీళ్ళు ముందుకెళ్ళి వీళ్ళు ఏదైనా పట్టుబట్టి చేయగలుగుతారు. నైన్త్ లార్డ్ కుజుడు ద్వితీయంలో ఉన్నందుకు వీళ్ళ మాట ద్వారా స్పిరిచువల్గా వీళ్ళు ముందుకెళ్ళి వీళ్ళకున్న నాలెడ్జ్ని అందరికీ పంచగలుగుతారు. ఎప్పుడైతే ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉంటే వీళ్ళ మాట ద్వారా అన్ని పనులు అవుతూ ఉంటాయి. అది నైన్త్ లార్డ్ ద్వితీయంలో ఉంటే స్పిరిచువాలిటీని పెంచుకోవడము, స్పిరిచువల్గా ముందుకెళ్ళడము, ఎప్పుడైనా వీళ్ళకి మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.